హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారమెల్ పుడ్డింగ్. ఇది అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ వైరల్ అయిపోయిందనమాట. అందరికీ బాగా నచ్చుతుంది. ఎందుకంటే చూడడానికే నోరూరిపోతుంది కదా! ఇంకా టేస్ట్ ఎంత బావుంటుందో అని చెప్పేసి నాకు కూడా తినాలనిపించింది. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట ఇది. సో, ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ చేద్దామనేసి 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఎడ్జెస్ తీసేసుకోవచ్చు. ఇంకా వాటిని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. అలానే ఒక ఎగ్, ఒక కప్పు పాలు, ముప్పావు కప్పు షుగర్ కూడా వేసుకొని ఇలా పాలలాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా లూజ్‌గా వస్తుంది. సో, అలా ఉంటేనే మన రెసిపీకి పర్ఫెక్ట్ అనమాట. సో, దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్‌లో 3 స్పూన్స్ షుగర్, అందులోనే కొంచెంగా వాటర్, 2 స్పూన్ల వరకు వాటర్ ఏసుకొని ఇలా తిప్పుతూ ఉండాలనమాట. మనకి కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. నాకైతే ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయిపోయిందండి. దానికి అంటుకుపోయింది. నేను బౌల్ పక్కన పెట్టగానే అంటుకుపోయిందనమాట. సో, నెక్స్ట్ టైమ్ నేనేం చేశానంటే డైరెక్ట్‌గా మనం ఎందులో అయితే ఈ బ్యాటర్ పోద్దాం అనుకుంటున్నానో ఆ బౌల్‌లోనే చేశాను. చూసారా? ఈ బౌల్‌లోనే చేసేసి అందులోనే ఉంచేసాననమాట. తర్వాతైతే ఒక పెద్ద కళాయి తీసుకొని మనం ఏ బౌల్ యూజ్ చేస్తామో దానికి సరిపడా ఒక కడాయి, అందులోనే 2 కప్పుల వరకు వాటరు, మనం స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన క్యారమెల్ వేసుకున్న గిన్నె పెట్టుకొని, ఆ గిన్నెలో బ్రెడ్ మిల్క్ ఉంది కదా! అది కూడా పోసుకొని మూత పెట్టుకోవాలి. దానిపైన మళ్ళీ ఇంకొక మూత కడాయికి కూడా పెట్టేసి 30-40 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది. నేను 30 మినిట్స్ తర్వాత చూసాను. మొత్తం ప్రిపేర్ అయినట్టు అనిపించలేదు. ఒక 90% అయితే అయింది. సో, చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచుదాం అనుకున్నాను. సో, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో, మనకి క్యారమెల్ చేయడమే కొంచెం ఇబ్బందండి. ఎందుకంటే దానికి ఎంత అంటే అంత పర్ఫెక్ట్‌గా రావాలి. వస్తేనే మనకి ఈ రెసిపీకి సెట్ అవుతుంది. పాకము లూజ్ ఉండకూడదు, మరీ గట్టిగా అవ్వకూడదు. సో, తర్వాతైతే ఇంకా బౌల్‌ని అందులో డివైడ్ చేసి ఇంకో ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. కొంతమంది దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటారు. అదొక టేస్ట్ అనమాట కూల్ అయిన తర్వాత. మేమైతే ఇంకా చూసేసరికి ఆగలేకపోయాము. వెంటనే తినేసామనమాట. అంత బాగా వచ్చింది. క్యారమెల్ మనకి రెడ్ కలర్‌లో వచ్చింది కదా! బ్రౌన్‌గా అయింది కొంచెము. అది ఏమైనా టేస్ట్ చేంజ్ వస్తుందేమో అనుకున్నాను. అస్సలు లేదండి. ఎంత బావుందంటే టేస్ట్ అంత బావుంది. చాలా బాగా వచ్చింది కష్టపడ్డందుకు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. అలానే తింటుంటే కూడా చాలా వెన్నలా కరిగిపోతుంది. అసలు ఇంకొకలాగా ఉంటుందని చెప్పడానికి లేదు. దాని టేస్ట్ దానికే అనమాట. సో, నాకైతే బాగా నచ్చింది. సో, చూడ్డానికైతే జున్నులాగా ఉంది. బట్ అది డిఫరెంట్ టేస్ట్. ఇది డిఫరెంట్ టేస్ట్. చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైమ్ నేను నేర్చుకున్నాను. నాకు అర్థమైంది. నెక్స్ట్ టైమ్ నుంచి అయితే ఈజీగా చేయగలుగుతాను. సో, ఫస్ట్ టైమ్ చేయడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా క్యారమెల్ ప్రిపరేషన్ వరకే. టేస్ట్ ఇంకెక్కడ దొరకదండి. రెస్టారెంట్స్‌లో ఉంటుంది. డెజర్ట్ అని చెప్పి అమ్ముతారు. బట్ మనకి చాలా చార్జ్ చేస్తారనమాట దానికోసం. మీరే చూసారుగా నేను జస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ యూజ్ చేశాను అంతే. ఇంత క్వాంటిటీ వచ్చిందో చూసారు కదా! పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.